హాయ్ అండి. లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే బాస్మతి రైస్తో టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. అలానే పూరీలు ఎర్రగా అలానే క్రిస్పీగా మెత్తగా ఉండేలాగా మంచిగా టేస్టీగా రావాలంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అయితే ఉందండి. ఆ టిప్ ఏంటో కూడా షేర్ చేస్తాను. ప్రతి ఒక్క పూరి కూడా చాలా బాగా పొంగుతుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ కూడా పూరి అంటే చాలా ఇష్టం అండి. సండే స్పెషల్గా నేనైతే టమాటాలతో టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. అది నార్మల్ రైస్తో కాకుండా బాస్మతి రైస్తో అయితే ప్రిపేర్ చేశాను. వెజ్ బిర్యానీ లాగే అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బిర్యానీ నేను టమాటాలతో ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి. సండే రోజు మార్నింగ్ అయితే నేను కొంచెం లేటుగానే లెగుద్దాం అనుకున్నాను. కానీ శనివారం రోజు మేము పడుకునేసరికి 3:00 అయిందండి. అయినా సరే ఉదయం 8:30 కల్లా లెగాల్సి వచ్చింది. నార్మల్గా అయితే సండే రోజు మేము రెస్ట్ తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా లంచే చేస్తాము. అయితే మా తమ్ముడు వచ్చాడని పూరీలు అయితే చేశాను. మా పిల్లలైతే వాళ్ళ మామయ్యతో ఆడుకుంటూనే ఉన్నారండి. మా పిల్లలిద్దరూ వాళ్ళ మామయ్య అయితే గోల గోల చేస్తూ ఉన్నారు. నేనైతే త్వరగా లేచి బట్టలైతే వాష్ చేసుకొని వాళ్ళ కోసం అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి. మనకి ఎప్పుడైనా సరే పూరీలు మెత్తగా ఉండాలి, అలానే కొంచెం ఎరుపు రంగులో ఉండి క్రిస్పీగా నోటికి తగిలేలా ఉండాలి, అలానే మంచిగా పొంగాలి అంటే మనం గోధుమ పిండి కలిపేటప్పుడు గోధుమ పిండిలో 1 స్పూన్ పంచదార, అలానే ఒక చిన్న టీ గ్లాసుడు పాలు పోయాలండి. పాలు పోయడం వల్ల పూరీలు మెత్తగా వస్తాయి, అలానే పంచదార వేయటం వల్ల పూరీలు ఎర్రగాను వస్తాయి. ప్రతి పూరీ కూడా మంచిగా పొంగుతుంది. పూరీలు మంచిగా పొంగాలంటే పిండి కలిపిన తర్వాత పైన 1 స్పూను నూనె వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేయాలండి. పిండి నాననివ్వాలి. పిండి నానితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. పూరీలన్నీ కూడా ప్రతి పూరీ కూడా చాలా బాగా పొంగుతుంది. పూరీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు పూరీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. పూరీ అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. అయితే ఇప్పుడు నేనైతే గోధుమ పిండితో చేస్తానండి. మామూలుగా ఇప్పుడైతే మార్కెట్లో పూరీ పిండి అని సపరేట్గా దొరుకుతుందండి. తెల్ల రంగులో మల్లెపువ్వులాగా ఉంటుందండి. నేనైతే ఇంతవరకు పూరీ పిండితో ఎప్పుడు పూరీలు చేయలేదు. నేనైతే గోధుమ పిండితోనే చేస్తూ ఉంటాను. పూరీ పిండి కలిపేటప్పుడు పాలు లేవనుకోండి, ఒక 2 స్పూన్ల వెన్న కానీ పెరుగు కానీ వేయండి. చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. ప్రతి పూరీ కూడా మంచిగా పొంగుతుంది. పూరీ కూర మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే బంగాళదుంపలు వేసి చేస్తానండి. కొంతమంది బంగాళదుంపలు వేయకుండా చేస్తారు. మా చిన్నప్పుడైతే మా అమ్మ అసలు బంగాళదుంపలు వేయకుండా ఓన్లీ ఉల్లిపాయ ముక్కలతోనే శనగపిండి వేసి పూరీ కూర చేసేదండి. ఆ స్టైల్ వేరు, నేను చేసే స్టైల్ వేరు. మా అమ్మ చిన్నప్పుడు చేసే పూరీ కూర అయితే వెంటనే దగ్గరకు వచ్చేసేదండి. గట్టిపడిపోయేది, దగ్గరగా అయిపోయేది. ఇప్పుడు నేను చేసే స్టైల్లో చేశారనుకోండి అస్సలు గట్టిపడదు. అదివరకైతే చిన్నప్పుడు అందరూ అలానే చేసేవాళ్ళు. ఇప్పుడైతే మా అమ్మ కూడా ఇలానే చేస్తూ ఉంది. ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత నేనైతే పూరీ కూర కోసమైతే అందరూ పొడవుగా కట్ చేసుకుంటారు కదా, నేనైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. ఒక 6-7 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి వేసానండి. ఇక కారం వేయం కదా. మా పిల్లలైతే పూరీ కూర పసుపు రంగులో ఉంటేనే తింటారు. ఎరుపు రంగులో ఉంటే మాత్రం అస్సలు తినరండి. మీ పిల్లలు కూడా అంతేనా? తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక బంగాళదుంపను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేయాలి. ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి బంగాళదుంపలన్నీ మంచిగా ఉడికిపోతాయి. ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇక కారం ఏం వేసే పని లేదండి. ముందైతే వాటర్ వేసుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలండి బంగాళదుంప ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు పొడవుగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ ఎక్కువగా అనిపిస్తుంది. అలానే ఇలా వాటర్ పోసి ఉడికించడం వల్ల గ్రేవీ అనేది పూరీ కూర అనేది అసలు దగ్గర పడదండి. లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. పూరీలో తినేటప్పుడు ఎప్పుడైనా సరే లిక్విడ్ రూపంలో ఉంటేనే ఇష్టంగా తింటాము. గట్టిపడిందనుకో అసలు ఇష్టంగా తినరు. ఆ గ్లాసు వాటర్ ఇనికిపోయిన తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ శనగపిండి వేసి ఆ శనగపిండిలో కొంచెం వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన శనగపిండిని కూడా ఇప్పుడు ఇందులో కలిపేసి శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పూరీ కూర లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడే దించేసుకోవాలండి. ముందుగా
వాటర్ పోసి ఉడికించుకోవడం వల్ల కూర మనం ఎలా దించామో అలానే ఉంటుంది, అస్సలు దగ్గర పడదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న చిన్న పూరీలు అయితే చేశాను. ప్రతి పూరి కూడా చాలా బాగా పొంగింది. ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. ఆ రోజైతే చాలా కంగారైపోయిందండి. కళాయిలో మామూలుగా నల్లగా వచ్చేసింది కదండి మసిలాగా. ఎందుకు వచ్చిందంటే పూరీలు చేసేటప్పుడు పిండి ఎక్కువగా వేయడం వల్ల అలా వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం పిండి తక్కువగా వేసుకొని చేసుకోవాలి. అయితే ఆ రోజు కొంచెం కంగారైపోయిందండి, హడావిడైపోయింది. ఇక అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి టైం లేదని చెప్పేసి స్పీడ్గా కొంచెం పిండి ఎక్కువగా వేసి చేశాను. ఆ పిండి వేస్తే ఇలా నల్లగా వచ్చిద్దండి. మనం నిదానంగా కొద్దిగా పిండి వేసుకొని చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంత నల్లగా అయితే రాదు. కానీ అలా నల్లగా రావటం వల్ల ఏమి ఇబ్బంది ఉండదండి. మనం నూనె కట్టేసిన తర్వాత చల్లారిపోయింది కదండి, చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకో యూజ్ చేసుకోవచ్చండి. అయితే కాగిన నూనె అసలు ఎక్కువ వాడకూడదండి. ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత కర్రీస్కి వాడేసుకొని ఇక మళ్ళీ డీప్ ఫ్రై చేయడం, మళ్ళీ తిరిగి వాడటం అలా చేయకూడదండి. రీయూజ్ అసలు చేయకూడదు. కొంతమంది అయితే మామూలుగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని పడేయాలి అంటారు, కానీ అదైతే పాసిబుల్ కాదండి, చెప్పడం వరకే అది. ఎందుకంటే కేజీ నూనెతో చేస్తూ ఉంటాం, లేదా అరకేజీ నూనెతో చేస్తాం. అరకేజీ నూనెని ఎలా పడేస్తాం చెప్పండి. అందుకే మరీ కాగిన నూనె వాడకుండా ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని మామూలు కర్రీస్కి వాడుకుంటే సరిపోతుంది. ఈరోజైతే నిజంగా పూరీలు అయితే చాలా చాలా బాగున్నాయండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. పిల్లలు, మా తమ్ముడు, మా హస్బెండ్, నేను అందరం కలిసి తినేసాము. వంట అయితే చేస్తూ ఉన్నానండి. కొన్ని ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ అయితే మెట్రోకి వెళ్ళాం కదా, సరుకులు అయితే తెచ్చాము. నైట్ మేము వచ్చేసరికి మా ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పాను కదండి. వాళ్ళందరూ వెళ్ళిపోయి నేను మళ్ళీ వంట చేసుకొని పడుకునేసరికి 3:00 అయిందని చెప్పాను కదా. ఎప్పుడూ అయితే వెంటనే రాగానే సరుకులైతే సర్దేసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే కుదరలేదండి. మనం చేసే పనులు అన్నిసార్లు కూడా ఒకేలా చేయలేము. ఇంకా వంట చేసుకుంటూ ఇక్కడ సరుకులైతే సర్దుతూ ఉన్నాను. ముందుగా ఇలా ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటామండి మేము. ఏ సెల్ఫ్లో ఆ సెల్ఫ్లో అయితే పెట్టేశాను. పిల్లల స్నాక్స్ అయితే ఒక దాంట్లో పెట్టేశాను. సరుకులన్నీ నీట్గా సర్దేసి ఇల్లు అయితే కూడా సర్దేసి ఊడ్చేశాను. నేను పిల్లలకి స్నాక్స్ నేనే ఇవ్వనండి. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినండి అని చెప్తాను. మామూలుగా నేను ఇచ్చి ఒక బిస్కెటే తినండి, 2 బిస్కెట్లే తినండి అని చెప్పే అలవాటైతే నాకు లేదు. అందుకని వాళ్ళకి ఒక సెల్ఫ్లో అయితే పెడుతూ ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తింటారు. అలానే ఎక్కువైతే తీసుకొని తినరు. వాళ్ళు తీసుకునేటప్పుడు మ్యాక్సిమం మమ్మీ నేను బిస్కెట్ తీసుకుంటున్నా అని చెప్తారు. నేను ఏదైనా పనిలో ఉండి చూడకపోయినా సరే ఒకవేళ తీసుకొని తిన్నాకైనా నేను తిన్నానని చెప్తారు. అయితే ఇక్కడ మామూలుగా సరుకులన్నీ సర్దేశానండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఈరోజు నేను లంచ్లోకి అయితే పప్పు చేశాను. అలానే బిర్యానీ కూడా చేశానండి. ఇక్కడ షాంపూలు, లిక్విడ్స్ ఇవన్నీ కూడా సింక్ పైన సర్దేశానండి. పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా సంతూర్ హ్యాండ్ వాష్ అయితే తీసుకొచ్చాను. కొన్ని బాత్రూమ్ లిక్విడ్స్ ఇవన్నీ తీసుకొచ్చామండి. డెటాల్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. చలికాలంలో అయితే కంపల్సరీగా వేసుకోవాలి. వర్షాకాలంలో కూడా ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది కదా, వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు, కానీ డెటాల్ వేసుకుంటే మంచిది. నేనైతే కెటిల్ కొనుక్కొచ్చానండి. ఇంతవరకు అయితే ఓపెన్ చేయలేదు. టిఫిన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వంట చేసుకుంటూ ఈ సామాన్లన్నీ సర్దుకుంటూ ఇల్లు కూడా నీట్గా సర్దుకుంటూ ఉన్నాను. నేనైతే ఈరోజు పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేశానండి. ఎక్కువగా మామిడికాయ పప్పు కానీ, పప్పు టమాటా కానీ చేస్తూ ఉంటాను. ఆకుకూర పప్పు అయితే చేయనండి, చాలా తక్కువ. ఇంతకుముందైతే ప్రతి ఒక్కరి ఇంట్లో వారంలో 2 సార్లు అయితే పప్పు ఉండేది. ఇప్పుడైతే వారానికి ఒక్కసారే అండి పప్పు తింటే ఎక్కువగా గ్యాస్ వచ్చినట్టుగా, కడుపులో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. పప్పు టమాటా అయితే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా రెడీ అయిపోయింది. పప్పు అయితే తాలింపు పెట్టేశాను. పిల్లలకి బ్రోకలీ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. బ్రోకలీ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను. బ్రోకలీ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీళ్ళలో వేసి కడగాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది, త్వరగా ఫ్రై అవ్వదు. అలానే అందులో పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మేమైతే నాన్ వెజ్ ఎక్కువగా తినమండి, వెజ్జే తింటాము. అందుకని 3-4 రకాలు అయితే చేసుకుంటాము సండే రోజున. ఈరోజు పప్పు టమాటా, అలానే టమాటాలు వేసి టమాటా బిర్యానీలాగా చేశాను. ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఎందుకని ఈరోజు టమాటాలతో అయితే చేశానండి. టమాటాలతో బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే, ముందైతే ఒక గ్లాసు బియ్యాన్ని అయితే కడిగి పక్కన ఉంచుకున్నానండి. బాస్మతి రైస్ని నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, విడివిడిగా కూడా వస్తుందండి. ఆల్రెడీ నేను నార్మల్ రైస్ అయితే వండేశాను, పప్పు టమాటా చేశాను, బ్రోకలీ ఫ్రై చేశానండి. ఇక్కడ బిర్యానీ కోసం అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. ముందుగా నెయ్యి అయితే వేశానండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి. ఇవన్నీ మగ్గే లోపల స్టవ్ని అయితే సిమ్లో పెట్టేశాను. ఇంకొక పక్కన అయితే పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రైతా చేస్తూ ఉన్నానండి. ఒక బౌల్లో అయితే ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఉల్లిపాయ ముక్కల్లో 2 పచ్చిమిరపకాయలు, అలానే కొద్దిగా సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి చేత్తో మెత్తగా ఉల్లిపాయల్లో ఉన్న
వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా చేత్తో మిక్స్ చేశానండి. తర్వాత స్పూన్తో అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసి మంచిగా కలిసేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ విస్కర్తో కానీ గుజ్జుగా వచ్చేలాగా అనాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవడమే అండి. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, అలానే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేయలేదు. సింపుల్గా రైతా అయితే ప్రిపేర్ చేశాను. బిర్యానీలో తింటారని చెప్పేసి రైతా ప్రిపేర్ చేశానండి. ఇంకా గ్రేవీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆల్రెడీ పప్పు బ్రోకలీ ఫ్రై ఉంది కదా అని రైతా రెడీ చేసుకుంటూ ఈ లోపల అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక 3 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేశానండి. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 మిరియాలు, అలానే దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయ వేసి మసాలా మీ దగ్గర ఉన్న మసాలా మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలి. నేను ఎప్పుడూ అయితే వెజ్ బిర్యానీలోకి బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ఇవన్నీ వేసి చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఓన్లీ టమాటాలతోనే చేస్తూ ఉన్నాను. టమాటాల్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. టమాటాలు ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదండి. పండుగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఒక బుట్టలో వేసి వడకట్టుకోవాలండి, వాటర్ లేకుండా చూసుకొని. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు వేయటం వల్ల ఈ మసాలా మొత్తం అన్నానికి పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తర్వాత అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే పోసానండి. హైలో పెట్టి వాటర్ మరగనివ్వాలి. వాటర్ పోసిన తర్వాత కల్లుప్పు వేసుకోండి, తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకొని హైలో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వాటర్ మొత్తం మరగనివ్వాలండి. ఈ లోపైతే బియ్యం అయితే వడగట్టుకున్నాను. నేనైతే 1 గ్లాస్ బియ్యంతోనే చేస్తూ ఉన్నానండి. గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అదే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో చేసుకున్నాం అనుకోండి, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ ఎసరైతే వచ్చేసిందండి. రైస్ కూడా వేశాను. రైస్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా తిప్పకూడదు. గరిటతో ఒక 2-3 సార్లు తిప్పి వదిలేయాలి. రైస్ ఉడికేంతవరకు ఈ విధంగా ఉడికేంతవరకు స్టవ్ని హైలో ఉంచి ఉడకనివ్వాలండి. ఈ విధంగా మామూలుగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు గరిటతో ఒక 2 సార్లు తిప్పిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో ఉంచేయాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా పైన వేయండి. ఒక 10 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ టమాటా బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయింది. చాలా చాలా బాగుంది. ఈ టమాటా బిర్యానీలోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదండి. వేడి వేడిగా నార్మల్గా ఈ విధంగా తినేయొచ్చు. మీరు ఇంకా స్పైసీ కావాలంటే కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. లాస్ట్లో కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఇడ్లీ కోసం, దోశ కోసం అయితే మినపగుండ్లు అయితే నానబెట్టేశానండి. బియ్యం కూడా కడిగి పెట్టేశాను. మామూలుగా ఇక్కడ ఇడ్లీ కోసం అయితే 1 గ్లాస్ మినపగుండ్లు అయితే నానబెట్టానండి. దోశ కోసం అయితే 1 గ్లాసున్నర మినపగుండ్లు, 3 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టేశాను కడిగేసి. ఉదయమే వంట చేసుకుంటూ అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నా వంట కంప్లీట్ అయ్యేసరికి 1:00 అయింది. అందరం కలిసి భోజనం అయితే చేసాము. భోజనం చేసిన తర్వాత స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. టీ కూడా తాగేసామండి. ఇదైతే ఈవినింగ్ 4:00 అప్పుడైతే మా వారు మళ్ళీ టీ పెట్టమని అడిగితే టీ అయితే పెట్టేశాను. మధ్యాహ్నం అయితే నేను 11 నానబెట్టేశానండి. పప్పు ఇవన్నీ నీట్గా కడిగేసి 5:30, 6 ఆ టైంలో అయితే పిండి మొత్తం పట్టేశానండి. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేశాను. పిండి పట్టేటప్పుడే ఇడ్లీ రవ్వ నానేశాను. ఇంతకుముందు నేను పిండి అయితే ఎప్పుడూ మిక్సీలో అసలు పట్టలేదండి, గ్రైండరే వాడేదాన్ని. ఈ మధ్య కొంచెం పనులు ఎక్కువగా ఉండడం వల్ల ఓపిక ఉండట్లేదండి. అందుకే మిక్సీలో అయితే పట్టేశాను. ఇక్కడ ఇడ్లీ రవ్వని నీట్గా కడిగి పెట్టేశాను. చూడండి ఎంత మెత్తని పేస్ట్ వచ్చిందో. అయితే సింక్లో వేశాను కదా, అదంతా కూడా తీసేసి డస్ట్బిన్ కవర్లో అయితే వేశానులేండి. నేను ఇడ్లీ కోసం అయితే గ్రైండర్ పట్టినప్పుడైతే 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసులన్నర ఇడ్లీ రవ్వ అయితే వేసేదానండి. ఇప్పుడు మిక్సీలో పడుతున్నాను కదా, 1 గ్లాస్కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేస్తూ ఉన్నాను. ఇక్కడ రవ్వ అయితే కడిగేశాను. ముందైతే మినపగుండ్లు అయితే పిండి పట్టేశానండి. ఇడ్లీ రవ్వ కూడా కలిపేశాను. ఒక బౌల్లోకి పెట్టి ఓ పక్కనైతే పెట్టేశానండి. దోశ పిండిలో కొన్ని మెంతులు కూడా వేస్తే దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి. దోశ పిండి కూడా పట్టేశాను. 2 కూడా మామూలుగా దోశ పిండిని ఒక బౌల్లో, ఇడ్లీ పిండి ఒక బౌల్లో పెట్టి పక్కనైతే పెట్టేశాను. నైట్ అయితే డిన్నర్లోకి ఇడ్లీ అయితే వేశానండి. చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. పిల్లలు పాలు తాగేశారు. తర్వాత రేపొద్దున స్కూల్ ఉందని వాళ్ళు త్వరగా పడుకున్నారండి.
నా స్టవ్ అయితే బాగా రిపేర్ వచ్చిందండి. అస్సలు మంట రావట్లేదు. మా పెళ్ళైనప్పుడు మా స్టవ్ అయితే కొన్నామండి. 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ పని చేయట్లేదని చెప్పి కొత్త స్టవ్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో కాదండి, నెక్స్ట్ వీడియోలో అయితే నా కొత్త స్టవ్ మీద పాలు ఏ విధంగా పొంగించాను, స్టవ్ దగ్గర పూజ ఏ విధంగా చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. నా కొత్త స్టవ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.